జీవితంలో ఎవరూ దాదాపు చూడని ఒక ఆధ్యాత్మిక అద్భుతం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఉంది. అదే ఈ కయవ్రోహన్ ఆలయం అనే అపూర్వ ఆలయం. ఇక్కడి శివలింగం వయసు అక్షరాల 7,50,000 ఏళ్లు. ఈ మహోన్నత ఆలయంలో మహాశివుడు మనిషి రూపంలో ఏకంగా 5,500 ఏండ్లు శివుడు నివసించాడని ప్రతీతి. శివుడి 28 అవతారాలలో ఇది ఒకటిగా చెబుతారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఈ కయవ్రోహన్ ఆలయం ఉంది. దీని అసలు పేరు కయవ్రోహన్ లకులీష్నాథ్ మహాదేవ్ ఆలయం. ఇక్కడి ఆలయం వేలాది సంవత్సరాల క్రితమే ఇక్కడ స్థాపించబడింది. శివుడు ఇక్కడే కనిపించాడని ఎందరో నమ్ముతారు. శివుడు ఇక్కడ విప్రుడిగా జన్మించాడని పురాణాలలో వ్రాయపడింది. అందుకే ఈ స్థలాన్ని కయవరోహణ అంటారు. కయ అంటే తల, వరోహణ అంటే వంశం అని అర్థం. చరిత్ర ప్రకారం శివుడి మొత్తం 28 అవతారాలు ఉన్నాయంటారు. వాటిలో ఒకటి ఇక్కడ అవతరించి మానవ శరీరంలో నివసించారు. శివుడు మానవ అవతారంలో భూమిపై 5,500 సంవత్సరాలు గడిపాడు అని పౌరాణికులు అంటారు. శివుడు భూగర్భం నుండి పుట్టాడు. అతను అద్భుత యోగ సాధన ద్వారా శాశ్వతమైన శరీరంగా జన్మించాడు అనేది శివ చరిత్రలోని ఒక ఘట్టం. ఈ ఆలయంలోకి శివుడు స్వయంగా వచ్చి ఈ విగ్రహంలో తనను తాను స్వయంభూగా వెలిశాడు. శివుడు వేలాది సంవత్సరాలు ఇక్కడే ఉండి సనాతన ధర్మాన్ని స్థాపించాడు. మానవులందరికీ సనాతన ధర్మం గురించి జ్ఞానమిచ్చాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని భారతదేశంలోని 68వ తీర్థయాత్రలలో ఒకటిగా లెక్కించారు.